హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఏంటి బోర్డ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బోర్డ్ చూడంగానే ఏ ఊరు, ఏ టెంపుల్ అనేది కనిపెట్టేసేయండి చూద్దాం. ఇదేదో కాదండి, తంజావూరు రాజరాజ చోళులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసేసి. అంతేకాకుండా మన భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం అనమాట. గర్భగుడిలో ఉన్న లింగం వచ్చేసేసి ఈ లింగము మనకి 29 అడుగులు ఉంటుందంట. అంతేకాకుండా లింగం ఆపోజిట్లో అంతే పెద్దగా అంటే 20 అడుగుల నందీశ్వరుడు విగ్రహం ఉంది. ఆ విగ్రహం వచ్చేసి 25 టన్నులు ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఒక్క రాయితో చెక్కారనమాట. మనం గుళ్ళోకి ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్లో మనం చెప్పులు విప్పడానికి ఉంటుందన్నమాట. ఫస్ట్ గోపురము మనము దాటగానే నెక్స్ట్ చుట్టూ అంతా ఇలా పచ్చగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ దేవస్థానంకి వెళ్ళినా కానీ తమిళనాడులో మెయిన్ ఇంట్రెస్ట్ గాలిగోపురాలు అనేవి చాలా హైట్లో ఉంటాయి కదా. ఇక్కడ తంజావూరులో వచ్చేసి చాలా తక్కువ హైట్లో ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ విశేషత వచ్చేసేసి సిమెంట్ కానీ సున్నం కానీ అలానే ఇంకెలాంటి మెటల్స్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ రాయితోటే నిర్మాణం చేశారు ఈ దేవస్థానాన్ని. రాయితో అంటే ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి 4 రాళ్ళు, అలాగే ఆ 4 రాళ్ళని పై వైపున 3 రాళ్ళతో లాక్ చేసేసేయడము, మళ్ళీ ఆ 3 రాళ్ళతో పైన 2 రాళ్ళతో లాక్ చేయడము, అలా నిర్మించారంట దేవస్థానం మొత్తము. మనం ఎంట్రన్స్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ గణపతి ఉంటారనమాట. అక్కడ దర్శనం చేసుకొని కొద్దిగా ముందరికి వెళ్తే నందీశ్వరుడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ తర్వాతకి డైరెక్ట్ లింగం దగ్గరికి, శివలింగం దగ్గరికి వెళ్ళటమే. ఎక్కడైనా సరే ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకొని అయ్యవారిని దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటారు తమిళనాడులో. ఇక్కడ మాత్రం ముందుగా శివలింగం దర్శనం చేసుకున్న తర్వాతనే పక్కనే అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా నెమళ్ళు ఫుల్గా ఉన్నాయండి. దేవస్థానం ప్రాంగణం ఆ గోడ చుట్టూరు బీభత్సంగా ఉన్నాయన్నమాట నెమళ్ళు అనేది. మేము వెళ్ళిన ప్రతి దేవస్థానం దగ్గర నెమళ్ళు 1, 2 అని చూస్తూనే ఉంటాయి. వాటి సౌండ్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద అయిందనమాట. రెండవదనమాట ఈ నంది విగ్రహం పెద్దయింది. 20 అడుగులు ఉంటుందంటండి ఈ నంది విగ్రహం అనేది. ఒక సంవత్సరంలో 2 సార్లు అభిషేకము అండ్ నందీశ్వరుడికి స్పెషల్ పూజలు అవి చేస్తూ ఉంటారంట. ఇక్కడ దర్శనం చేసుకొని నందీశ్వరుడు చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత మేము ఇంకా మెయిన్ దేవస్థానానికి వెళ్ళాము. లోపల మొబైల్స్ అవి ఎంట్రీ లేదండి, అందుకని మెయిన్ లింగాన్ని మేము వీడియో తీయలేదన్నమాట. ఇక్కడ పైన చూస్తే ఈ దేవస్థానము, అంతేకాకుండా ఈ దేవస్థానం రాజరాజ చోళులు నిర్మించారు కదా, వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాంతం అంతా పరిపాలించారో అదంతా ఇక్కడ మనకి పెయింటింగ్స్ రూపంలో, అంతేకాకుండా దేవస్థానం చుట్టుపక్కల గోడల చుట్టూరు అంతా మనకి ఆ భాషలో రాసుందనమాట. మనకి ఏ విధంగా వారు పరిపాలించారు, అంతేకాకుండా ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి ఎంతమంది ఇందులో చేయి వేశారనేది మొత్తం గోడల మీద అనేది మొత్తం రాసుంది. అంతేకాకుండా 1000 సంవత్సరాల పురాతనమైందండి ఈ దేవస్థానం వచ్చేసేసి. మనకి 1010వ సంవత్సరంలో కంప్లీట్ అయిందండి దేవస్థానము. కంప్లీట్ చేయడానికి కేవలం ఒక 6 సంవత్సరాలు పట్టిందంటే, ఎక్కువ టైం అయితే పట్టలేదని చెప్పారు. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే మనకి గర్భగుడిలో ఉన్న విగ్రహం వచ్చేసేసి ఒక అరుదైన గ్రానైట్తో ప్రిపేర్ చేశారంట. అంతేకాకుండా దేవస్థానం మొత్తము గ్రానైటేనంటండి. మనకి మెయిన్ దేవస్థానం వచ్చేసేసి 13 అంతస్తుల హైట్లో ఉంటుందన్నమాట దేవస్థానము. మనకి మొత్తం గ్రానైట్ తోటే ప్రిపేర్ చేశారు ఈ దేవస్థానము. మనం శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ కాడ వచ్చేసేసి గణపతి అమ్మవారు ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. మనకి విగ్రహం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం చూస్తానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. మనకి గర్భగుడి ముందర వచ్చేసేసి ఒక చిన్న మండపం లాగా ఉంటుందండి. ఆ తర్వాతకి వచ్చేసేసి మనకి పెద్ద శివలింగం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫోన్ కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మీరు అబ్జర్వ్ చేసి తెలుస్తుందండి. లాస్ట్ లైట్ దగ్గర ఉంది. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ విగ్రహం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేసేసి 252 లింగాలు ఉన్నాయంట. మెయిన్ గర్భగుడిలో లింగం వచ్చేసేసి అతి పెద్దదైన లింగము. దాని కింద ఇంకొక శివలింగం ఉందంటండి. ఏదో కొద్దిగా శిల్పి చెక్కేటప్పుడు గ్యాప్ వచ్చిందని చెప్పేసి అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారంట. ఇక్కడ మనకి పైనుంచి చూస్తే ఎంత హైట్ అనిపిస్తుందో కదా. దిగాలంటే రాళ్ళల్లో నుంచి చాలా కష్టమై, మొత్తం రాళ్ళేనండి, గ్రానైట్ రాళ్ళే అనమాట. చాలా కష్టం అనిపిస్తుంది. చాలా అంటే చాలా హైట్ ఉంది. అంతేకాకుండా మెయిన్ పైన ఉన్న గోపురం వచ్చేసేసి
ఏకశిలా గోపురం అంటండి. 80 టన్నులు ఉంటుందంట గోపురము. అంటే పైన మన గుడి మొత్తం ఎగ్జిట్ కాడ అనమాట. కలశం పెట్టడానికి ముందల గోపురం ఉంటుంది కదా రాయిలాగా. ఆ గోపురం వచ్చేసేసి ఏకశిలా గోపురము 80 టన్నుల బరువు ఉంటుందంట. ఆ గోపురాన్ని ఫిక్స్ చేయడానికి వచ్చేసేసి ఏనుగులు గుర్రాలతో ఆ గోపురం ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు మట్టి వేసేసి చేశారంట. ఇది వచ్చేసేసి దక్షిణామూర్తి అండి. మనకి దేవస్థానానికి లెఫ్ట్ సైడ్లో దక్షిణామూర్తి విగ్రహం అనేది ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కిందికి దిగిన తర్వాత మనకి కొంచెం ముందరికి వెళ్తే మళ్ళీ అక్కడ గణేష ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసేసి అప్పటి రాజరాజ చోళుడు ఆ లిపిలో రాశారనమాట. ఎంతమంది ఈ దేవస్థానానికి పనిచేశారు, అంతేకాకుండా ఏ విధంగా నిర్మించారు, అలా ప్రతిదీ ఈ దేవస్థానం చుట్టూ రాశారంట. అంతేకాకుండా ఇక్కడ శిలలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి. చాలా బాగా అనిపించాయి అన్నమాట. ముందుగా మీకు చెప్పాను కదా, పైన గోపురం వచ్చేసేసి 80 టన్నులు ఉందని. ఆ గోపురం పైన కలశం ఉంటుంది కదా, అది అతి పెద్దదైన కలశము. అంతేకాకుండా 81,000 కేజీలు ఉంటుందండి ఆ కలశం వచ్చేసేసి. నెక్స్ట్ ఇక్కడ గణేష ఉన్నారనమాట. ఇక్కడ ఎక్కడికి లోపలికి ఇంకా మొబైల్ అనేది ఎంట్రన్స్ లేదు. ఆ తర్వాతకి చుట్టుపక్కలంతా చిన్న చిన్న లింగాలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకి దేవస్థానం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వారాహి అమ్మవారిని అలంకారం చేశారండి. చాలా బాగా చేశారు అసలుకి వారాహి అమ్మవారి. అక్కడ దీపాలు, పిల్లలు లేని వారు ఏమన్నా కోరికలు కోరుకున్నవారు దీపాలు అవి పెడుతూ ఉంటారంట వచ్చి. అది చాలా అనిపించింది. పైన గోపురం దగ్గర చిలకలు చూసారా, అసలు చాలా బాగున్నాయి అన్నమాట. తమిళనాడులో ఎక్కువగా నాకు ఏ దేవస్థానానికి వెళ్ళినా చిలకలు అండ్ అంతేకాకుండా నెమలులు చాలా బాగా కనిపించాయి అన్నమాట. అలాగే వెనక నుంచి అలాగే కొంచెం వెళ్తే అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి కొంచెం పెద్దగా, అది వచ్చేసేసి అమ్మవారి టెంపుల్ అనమాట. అక్కడ కూడా మొబైల్ ఎంట్రన్స్ అనేది లేదు. ఆ తర్వాతకి ఇక్కడ వచ్చేసి మహర్షిది చిన్న గుడిలాగా ఉందన్నమాట. మహర్షికి అక్కడ నార్మల్గా అక్కడ కూడా వీడియో తీయొద్దన్నారనమాట. మొబైల్ పట్టుకొని వెళ్తే వీడియో తీయొద్దమ్మా అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇది అమ్మవారి టెంపుల్ కానించి మళ్ళీ వెళ్తే మనం గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తాం అనమాట. అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ కానించి ముందరికి వెళ్తే అక్కడ చిన్న చిన్న శివలింగాలని ఏర్పాటు చేశారు. మనకి గుడి చుట్టూ ప్రాంగణం చుట్టూ చిన్న చిన్న లింగాలు చాలా బాగుంటాయండి. ప్రతి లింగము రోజు అభిషేకం చేసేసి విభూతి పెట్టి పూజ చేస్తారంట. మనకి చుట్టూ ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట చూపిస్తున్నాను అనమాట. కొంచెం అక్కడ ఉన్న హోర్డింగ్స్ అవి ఏమేమి చేయాలి, సిగరెట్ అవి కాల్చకూడదు దేవస్థానం లోపల అలా రాసున్నారనమాట మొత్తము. నాకు మెయిన్ ఏంటంటే ఆ గోపురము అనేది ఎలా నిర్మించారు అనేది కొంచెం డౌట్. ఎంతైనా కానీ ఇప్పుడు ఏంటంటే గోపురం పైన ఎంత వెయిట్ ఉన్న రాళ్ళు వేయి పెట్టాలన్నా కానీ కొక్లైన్లు ఇలా పెద్ద ట్రైన్లు ఉంటాయి కదా, వాటి హెల్ప్తో పెడుతూ ఉంటారు. అప్పట్లో ఎటువంటి హెల్ప్ లేకుండా ఓన్లీ ఏనుగులు గుర్రాలతో మట్టిని మొత్తం రోడ్డులాగా మట్టిని ఏర్పరిచి దాన్ని పైకి కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగినా కొద్దిగా ఏదైనా జారి పడ్డా కానీ అది నార్మల్గా 80 టన్నులు ఉంటుంది కదా, అది కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా కానీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అది కొంచెం డౌట్ అనిపించింది. అంతేకాకుండా ఆ గోపురంది నీడ కూడా కనిపించదంట. ఇక్కడ చుట్టూ అక్కడక్కడ మనకి శిల్పాలు, దక్షిణామూర్తి విగ్రహాలు, అట్లాగే స్వామి నటరాజ అవతారంలోనివి అవి చెక్కున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. గుడి చుట్టూ ఇవి లింగాలండి, మనకి లింగాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజరాజ చోళులు ఏ విధంగా ఈ దేవస్థానం నిర్మించారో చెప్పాను కదా, అక్కడ కొంత భాగం ఈ విధంగా పెయింటింగ్స్ రూపంలో కూడా వేశారనమాట. ఇక్కడ సరదాగా తీసారనమాట. వాటర్ అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి బయటకు వస్తున్నాయి అనమాట. మేము వెళ్ళింది 6 o'clock అలా వెళ్ళాము మేము టెంపుల్కి వచ్చేసేసి. అప్పుడు ఆ లింగాలకు కూడా అభిషేకం చేసి విభూతి పెట్టున్నారనమాట మేము వెళ్ళేసరికి. అవి అనమాట మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా మ్యారేజ్ ఫోటోషూట్స్ అవి చేస్తుంటారు కదా, అవి తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెద్దగా జనాలు అయితే లేరండి. మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట దేవస్థానం దగ్గరికి. అక్కడే రెడీ చేసేసి పక్కన బాత్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మేము 3:30కి ఏమో వెళ్ళాము. అక్కడ స్నానాలు చేసేసేసి 5:30 కల్లా మనం దేవస్థానం దగ్గరికి వెళ్ళిపోయేసేసి 6 o'clock అలా లోపలికి వెళ్ళామన్నమాట. వెళ్ళేసేసి చక్కచక్క దర్శనం చేసుకొని వచ్చాము. మేము 2 బస్సులకు వెళ్ళామన్నాం కదా, మేము వెళ్ళిన వాళ్ళము ఉన్నామన్నమాట. మేము తిరిగి వచ్చేటప్పుడు మాత్రము స్కూల్లో పిల్లలు కూడా వస్తూ ఉన్నారు బస్సులలో, స్కూల్ బస్సులలో పిల్లలు, కాలేజీ బస్సులలో వస్తూ ఉన్నారు. పర్యాటక ప్రాంతంగా అంటే నార్మల్గా పిల్లల్ని అప్పుడప్పుడు ట్రిప్స్కి తీసుకెళ్తుంటారుగా, అది తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారంటే ఇక్కడ లోపల ఇంకొక విగ్రహం ఉందండి. ఇక్కడ లోపలికి కూడా మొబైల్ ఎంట్రన్స్ లేదన్నారు. నేను మామూలుగా సరదాగా తీసానమాట. మనకి ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే, ఇది దేవస్థానంలోని శివుని విగ్రహము అతి పెద్దదైన మనకి శివుడి విగ్రహం అన్నమాట.
అంతేకాకుండా అంటే దేశంలోనే అతి పెద్దదైన నెంబర్ 1 అనమాట. 29 అడుగుల లింగం ఉంటుంది. అంతేకాకుండా ఆపోజిట్లో నందీశ్వరుడు వచ్చేసేసి 20 అడుగులు సెకండ్ అనమాట. 25 టన్నుల ఏకశిలా విగ్రహం అది కూడా. అంతేకాకుండా దేవస్థానము గర్భగుడి వచ్చేసేసి హైట్గా ఉంటుంది. నార్మల్ గాలిగోపురాలు హైట్గా ఉంటాయి కదా, అలా కాకుండా గర్భగుడి వచ్చేసేసి హైట్గా ఉంటుంది. గర్భగుడి మీద పెట్టిన గోపురం వచ్చేసేసి 20 టన్నుల గోపురం అండి. అది అత్యంత అసలుకి ఇక్కడ చెప్పుకోవాలంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 80 అడుగుల బరువైన ఏకశిలా గోపురాన్ని అంత హైట్కి ఎలా తీసుకెళ్లారనేది. అంతేకాకుండా అక్కడ కలశం ఏర్పాటు చేశారు కదా పైన, గోపురం పైన ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పైన. ఆ కలశం వచ్చేసేసి 81,000 కేజీలు ఉంటుందంట. అంతేకాకుండా మెయిన్ వచ్చేసేసి ఇది 13 అంతస్తుల దేవస్థానం అని చెప్పాను కదా. 13 అంతస్తుల దేవస్థానం అంటే కింద వచ్చేసేసి పునాది అనేది ఎంత లోతుకి వేయాలి, కానీ పునాదే లేని ఆలయం అని చెప్పారు ఇక్కడ. పునాది అనేది వేయలేదంటే ఈ ఆలయానికి, ఓన్లీ రాళ్ళని అలా పేర్చుకుంటూ వెళ్ళి ఏర్పాటు చేశారు. మాది దర్శనం అయిపోయి బయటికి వచ్చి అంతా చూసే ఆ టయానికి జనాలు అనేది అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యారు రావడము. మాకు 7:30 కల్లా దర్శనము, అలాగే గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణ అంతా చూడడం అంతా అయిపోయింది. ఇక్కడ ఎక్కడికైనా సరే లోపలికి మొబైల్స్ కానీ అంతేకాకుండా కెమెరాస్ కానీ ఎంట్రీ అనేది లేదనమాట. ముందరే చెప్పేసేసారు క్లోజ్ చేయమని. అంతేకాకుండా హోర్డింగ్స్ కూడా పెద్దగా వేసి పెట్టింటారనమాట. మనం దేవస్థానాలన్నీ తిరుక్కొని నందీశ్వరి దగ్గరికి వచ్చాము. ఇంకా లాస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మార్నింగ్ వచ్చేసేసి ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు. నేను తమిళనాడులో వెళ్ళిన చోట ప్రతి దేవస్థానం దగ్గరైనా సరే ప్రసాదం అనేది కంపల్సరీ మనం పర్చేస్ చేసుకోవాలండి. నార్మల్గా ఆంధ్రాలో కానీ లేదా మన కర్ణాటకలో కానీ దేవస్థానాల దగ్గర అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు కదా. నేను తమిళనాడులో మాత్రం ఎక్కువగా చూడలేదనమాట అన్నదానాలు అనేది. మనకి ప్రసాదం కొద్దిగా చిన్న చిన్న ప్రసాదం పెట్టే కప్పులు ఉంటాయి కదా, అరటి బోదల్లాగా, ఆ కప్పులలో పెట్టినా కానీ మనం పర్చేస్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బయటికి వచ్చామండి, ఫస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది చుట్టూరు. మనకు కావాలనుకుంటే కాసేపు అలా కూర్చొని ధ్యానం అయి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫుడ్ ఏదైనా లాంగ్ జర్నీలకి వెళ్ళేట వాళ్ళు ఫుడ్ అది తీసుకెళ్తూ ఉంటారు కదా, అక్కడ కూర్చొని ఫుడ్ అది తీసుకోవచ్చు అనమాట. మనము ఫస్ట్ వచ్చేటప్పుడు ఎంట్రన్స్ కాడ నుంచి రైట్ సైడ్లో చెప్పులు వైపేసాం కదా, ఆ నుంచి చెప్పులు అవి తీసుకొని ఇంకా బయటికి వెళ్ళడమే. ఇక్కడ విగ్రహాలు కానీ అవి కానీ చాలా బాగా అనిపించాయండి. ఇక్కడ నేను ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నానండి. తంజావూరు అంటే స్పెషల్ ఏంటి? ఇదే రాజరాజ చోళ టెంపుల్ స్పెషల్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పెయింటింగ్స్ స్పెషలా, అంతేకాకుండా చెక్క బొమ్మలు స్పెషలా? నాకు ఇది బాగా డౌట్ అనిపించిందండి. పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ చెక్క బొమ్మలు కూడా అంతే బాగున్నాయన్నమాట. మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిదీ చెక్క బొమ్మలు చాలా బాగున్నాయి. అది షాపింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ మేము చెప్పులు తీసుకునే కాడ కొంచెం మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం కవర్లతో కవర్ చేసేసారనమాట. ఇంకా బయటికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఇక్కడ వినాయక ఈ విధంగా వేరు విగ్రహాలు అంటారు కదా, విగ్రహాలు అంతేకాకుండా చెక్కతో చేసిన కీ చైన్స్ కానీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు కానీ అవన్నీ పెట్టుంచారనమాట. మేము 7:30 కల్లా బయటికి వెళ్ళిపోయాము. ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పక్కన టిఫిన్ సెంటర్ ఉందండి, షాపు. అక్కడ టిఫిన్ చేద్దామని వెళ్తే అక్కడ వచ్చేసేసి మొత్తము అంటే పెయింటింగ్స్ కానీ మనం ఇంట్లో ఏర్పాటు చేసుకునే బొమ్మలు కానీ ఇలా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా అందంగా అనిపించాయి. ఇక్కడ మీకు చూపించాను చూడండి, నాగలింగ పుష్పాలు. ఇవి ఇక్కడ స్పెషల్ అంటండి, తీసుకెళ్ళి స్వామికి పెడతారంటే కంపల్సరీ ఇక్కడ దొరుకుతాయంట శివాలయం ముందల. ఇక్కడ బయటకు వచ్చాక ఇది కొంచెం చూపించాలన్నమాట, అక్కడ హోర్డింగ్ ఏం వేశారు ఏంటి అనేది. ఇక్కడ చుట్టూ గోడలు కూడా చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మొత్తం బయటకు వచ్చాక మనకి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒక పార్క్ లాగా కూడా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా బస్లో స్కూల్ పిల్లలు కానీ వాళ్ళు వస్తారని, వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా మేము రోడ్ క్రాస్ చేసేసి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ ఎదురుగా మీకు చూపించాను కదా శారదక్క, ఇవి వచ్చేసేసి మాతో పాటు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి వరలక్ష్మి అక్క, పింక్ కలర్ డ్రెస్ వచ్చేసేసి టిఫిన్ ఎలా ఉందంటే బాగుంది అని చెప్తున్నారనమాట. బిజీగా తింటున్నాము. ఏంటంటే నైట్ సరిగ్గా తినబుద్ధి కాలేదు. మార్నింగ్ టిఫిన్ ఇంకా బయటనే తిందామని డిసైడ్ అయ్యేసేసి ఒక దోశ తీసుకున్నాం అనమాట. సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్తున్నారు. మొత్తం నెయ్యితో వేసారనమాట. నిజంగా చాలా బాగుందండి టిఫిన్ అనేది. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే నెయ్యితో వేయించుకుంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్, 60 నుంచి 80 వరకు ఉంటుంది. నెక్స్ట్ షాపింగ్ వీడియో పెడతానండి. థ్యాంక్ యూ వాచింగ్.